Hi buddies, welcome to our channel Sports Jaga. It's exclusive. వాంకడే వేదికగా ముంబై ఇండియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగే మ్యాచ్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. ఐపీఎల్లో 5 సార్లు ఛాంపియన్ అయిన ఈ రెండు జట్ల మధ్య ఈ సీజన్లో ఈ ఒక్క మ్యాచే ఉండడంతో ఆసక్తి మరింత పెరిగింది. అంతేగాక ఒకవైపు ద గ్రేట్ తలా మహేంద్ర సింగ్ ధోని, మరోవైపు హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ఉండటం కూడా ఈ ఆసక్తికి కారణం. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ముంబై సేమ్ టీంని కొనసాగించగా చెన్నై పతిరానాని తీసుకుంది. మొదటి బ్యాటింగ్ దిగిన చెన్నై రహానే వికెట్ను త్వరగానే కోల్పోయిన రచిన్ రవీంద్ర, రుతురాజ్ గైక్వాడ్లు ఇన్నింగ్స్ని నిర్మించారు. రచిన్ రవీంద్ర అవుట్ అయిన తర్వాత దూబే రాకతో పరుగుల వరద మొదలైంది. రుతురాజ్ గైక్వాడ్, శివం దూబేలు సిక్సర్లు, ఫోర్లతో స్కోర్ బోర్డుని పరుగులు పెట్టించారు. ఇద్దరు హాఫ్ సెంచరీలు పూర్తయిన తర్వాత 150 పరుగుల వద్ద రుతురాజ్ గైక్వాడ్ అవుట్ అవడంతో స్కోర్ బోర్డు కాస్త మందగించింది. కానీ చివరి ఓవర్ గురించి మాత్రం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. చివరి 4 బంతులు ఉండగా మహేంద్ర సింగ్ ధోని ఎంటర్ అవడంతో స్టేడియం మొత్తం ఉర్రూ తొలగింది. దానికి తగ్గట్లుగానే ధోని వచ్చి రావడంతోనే హ్యాట్రిక్ సిక్సర్లతో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయి వింటేజ్ ధోనిని గుర్తు చేస్తూ అభిమానులకు ఆనందాన్ని పంచాడు. దీంతో సిఎస్కే 206 పరుగుల భారీ స్కోర్ని సాధించింది. ఈ పరుగుల వరదలోనూ బుమ్రా పొదుపుగా బౌలింగ్ చేసి తాను డెత్ ఓవర్లలో స్పెషలిస్ట్నని మరోసారి నిరూపించుకున్నాడు. 207 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబైకి ఓపెనర్లు రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్లు సూపర్ ఆరంభాన్ని అందించారు. పవర్ ప్లే పూర్తయ్యే సమయానికి వికెట్ నష్టపోకుండా 63 పరుగులు సాధించి మంచి ఆరంభాన్ని అందించారు. పతిరానా వేసిన 8వ ఓవర్లో ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ అవుట్ అవడంతో ఊపిరి పీల్చుకుంది సిఎస్కే. కానీ తిలక్ వర్మ, రోహిత్ శర్మలు అదే ఊపిని కొనసాగించడంతో ముంబై పరుగుల వేట కొనసాగుతూనే ఉంది. కానీ మళ్ళీ పతిరానా తన 2వ ఓవర్లో భీకర ఫామ్లో ఉన్న తిలక్ వర్మను అవుట్ చేయడంతో సిఎస్కే శిబిరంలో ఆనందం వచ్చింది. రోహిత్ శర్మ ఒంటరి పోరాటం చేస్తూ మ్యాచ్ని ముంబై వైపు తిప్పుతున్న ప్రతిసారి పతిరానా వికెట్ తీసి మ్యాచ్ని సిఎస్కే వైపు తిప్పాడు. నువ్వా నేనా అన్నట్లు సాగిన ఈ మ్యాచ్లో రోహిత్ శర్మకు సరైన సహకారం అందకపోవడంతో సిఎస్కే 20 పరుగుల తేడాతో విజయం సాధించింది. రోహిత్ శర్మ అజేయంగా ఈ సీజన్లో తొలి సెంచరీని నమోదు చేసుకున్నాడు. మ్యాచ్ ఫలితం ఎలా ఉన్నా ప్రేక్షకులను మాత్రం అలరించారు ధోని, రోహిత్ శర్మలు. తన అద్భుత బౌలింగ్తో మ్యాచ్ను టర్న్ చేసిన పతిరానాకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ బడీస్.